నా పేరు ఏమిల లక్ష్మి, నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకండిగూడెం, మాది అభిర్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచి ఇందిరం మిల్లులు వచ్చినాయి, మంచిగా కట్టుకుంటున్నాం. మాకు సబ్జా అది బేస్మెంట్ బిల్లు కూడా పడింది ₹1,00,000. మంచిగా ఆ సబ్జల మందం మంచిగా లేచింది. మంచిగా ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. 10 ఏళ్ళ నుంచి గుడిసెలలో ఉన్నాం, మస్తు ఇబ్బంది పడినాం. వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు వస్తున్నా కూడా మొత్తం వర్షానికి తడిసిపోయేవాళ్ళం. 10 ఏళ్ళ నుంచి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచిగా మాకు ఇల్లు ఇచ్చిన ఇందిరమ్మాయి, మాకు మస్తు సంతోషం. రేవంత్ రెడ్డికి మా ధన్యవాదాలు. నా పేరు శోభారాణి, భర్త యాదగిరి, నల్లగొండ జిల్లా మాది కనగల్ మండలం, గ్రామం తేలకుంటిగూడెం. మాకు 10 ఏళ్ళ నుంచి పూరి గుడిసెలు ఉన్నాం. పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకి మాకు ఇల్లు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు. మాకు ₹1,00,000 కూడా పడ్డాయి. బేస్మెంట్ గోడలు కూడా లేపుకున్నాం. సహాయం చేసినందుకు మాకు అన్ని పైసలు పడ్డాయి. మంచిగా సంతోషంగా ఉంటున్నాం, అందరం మంచిగా బతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఇది మా గుడిసె, మేము నివసించేది అందులో. వాన వచ్చినా వచ్చినా మేము అందులో పడి, పైకి వాన వచ్చినా కిందికి వరదలు వచ్చినా ఒక మంచం కూడా పోయేది. ఆ పట్టల కింద పడేది. వానలు వస్తే అది పట్ట అక్కడికి ఇబ్బంది పడేది. గాలి మోస్తే గుడిసెలని లేచిపోయేది. ఇంతవరకు ఇల్లు ఇచ్చి మాకు సాయం చేసినందుకు అందరికీ నా నమస్కారం. మా ₹1,00,000 బిల్లు పడ్డది. మాకైతే ఇంతవరకు ఏం లేదు. ఈ ఇల్లు ఇచ్చినందుకు 2 చేతులు వేసి నమస్కారం చెల్లిస్తున్నా.